Uh, hi, welcome to Physics Friends. So today we are going to discuss the in structure of atoms second part. So in first part, what we discussed means in introductions means what is the charged particle and around the charged particle what will be, and when you disturb the charged particle what will create electric field, magnetic field. ఈ వీడియో చూడకపోతే ప్రీవియస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. సో చూడండి. ఇప్పుడు డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే వేవ్లు, ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్, ఎనర్జీ రిలేషన్స్, అదేవిధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ని డిస్కస్ చేసుకుందాం. నార్మల్ గా మనం వేవ్ లో డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్ ఇది. ఒక వేవ్ అనుకుందాం. ఓకే, ఈ వేవ్ లో హైయెస్ట్ పీక్ ఏమంటారు? క్రస్ట్ అంటారు. క్రస్ట్ అంటే ఈ హైయెస్ట్ పీక్లన్నీ, ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి వచ్చిందంటే క్రస్ట్. సో ఈ లోయెస్ట్ పీక్స్ వాట్ వి కాల్ మీన్స్ ట్రఫ్. సో ఈ డిస్టెన్స్ ఏమంటారు అంటే వేవ్ లెంత్ అంటారు. అంటే ఫస్ట్ హెడింగ్ ఏంటిది? వేవ్ length. So wave length. So how do you define this wavelength? Means the distance between crust to crust or trough to trough is called wavelength. Okay, so the distance between crust to crust or trough to trough is called wavelength. So next point what means అంటే ఈ distance, ఈ రెండిటి మధ్యలో ఉన్న distance, not only here or down point, here or here, anywhere if you take the distance we can call as the wavelength. So wavelength is denoted with lambda. ప్రొనౌన్సియేషన్ రాశాను ఇక్కడ. లాంబ్డా ఎలా అంటే ఇప్పుడు వై ఇలా ఉంటది కదా, దాన్ని రివర్స్ రాయడం. ఇది లాంబ్డా. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ యూనిట్స్ ఏముంటాయి? వేవ్ లెంత్ యూనిట్స్ ఏంటి? నార్మల్ గా మీటర్స్, అంటే వీటిని మీటర్స్ అంటారు. చాలా యూనిట్స్ ఉంటాయి, ఎందుకంటే ఇవి కంటికి కనిపించే అంటే మీటర్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ అంటావు. అంటే నీకు వేవ్స్ కంటికి కనిపించని కూడా ఉంటాయి కదా, వాటిని చాలా చిన్న, వాటిని ఇంకేమని మెజర్ చేస్తా అంటే నానోమీటర్స్ ఆర్ ఆమ్స్ట్రాంగ్స్ ఆర్ పైకోమీటర్స్, ఈ విధంగా ఉంటాయి యూనిట్స్. మాక్సిమం యూనిట్స్ ఎక్కడ అడగడు అనుకోండి, అడిగినా సరే SI యూనిట్లు అయితే మీటర్ అయిపోద్ది. ఇంకా చిన్న చిన్నవి నానోమీటర్, పైకోమీటర్, ఆమ్స్ట్రాంగ్స్ అనేవి తర్వాత వస్తుంటాయి, అవి డిస్కస్ చేసుకుందాము. ఓకే, సో వేవ్ లెంత్ అండర్స్టూడ్ నో. ద డిస్టెన్స్ బిట్వీన్ క్రస్ట్ టు క్రస్ట్ ఆర్ ట్రఫ్ టు ట్రఫ్ ఈస్ కాల్డ్ యాజ్ ద వేవ్ లెంత్. ఓకే, ఇప్పుడు ఫ్రీక్వెన్సీకి వెళ్దాం. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిది? ద నెంబర్ ఆఫ్ వేవ్స్ పాస్డ్ ఇన్ ఏ యూనిట్ టైం. సో ఫ్రీక్వెన్సీని ఎలా డిఫైన్ చేయొచ్చు? నెంబర్ ఆఫ్ వేవ్స్ అంటే ఒక యూనిట్ టైంలో ఎన్ని వేవ్స్ అయితే పోతాయో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. సపోజ్ నేను ఇక్కడ నుంచి వేవ్స్ పంపిస్తున్నా అనుకోండి, ఇక్కడ ఒక యూనిట్ టైం అనుకుందాం, ఇక్కడ ఒక పర్సన్ నిలబడి ఉంది యూనిట్ టైంలో, అంటే ఎన్ని వేవ్స్ పోయినాయో దాని ఫ్రీక్వెన్సీ 1 2 3. అంటే ఒక హైయెస్ట్ పీక్స్ కౌంట్ చేసుకోండి, 1 2 ఆర్ హైయెస్ట్ తీసుకోవచ్చు, లోయెస్ట్ బాటమ్ పీక్స్ కూడా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా సరే ఒక వేవ్ లెక్క కన్సిడర్ అయ్యింది. ఎన్ని వేవ్స్ అయితే పోతాయో ఒక యూనిట్ టైంలో ఎన్ని వేవ్స్ పోతాయో, ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి అనుకో, ఎన్ని వేవ్స్ వచ్చినాయో ఆ యూనిట్ టైంలో, దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. అంటే ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ వేవ్స్ పాస్డ్ ఇన్ ఏ యూనిట్ టైం ఈజ్ కాల్డ్ frequency. So this is the definition. Number of waves passed in a unit time is called frequency. And how do you denote the symbol? The symbol is nu. NEU, nu అంటారు.
సో నార్మల్గా ప్రొనౌన్సియేషన్ న్యూ అంటుంటారు, కానీ యాక్చువల్గా న్యూ. ఓకే, అంటే వీని స్టైలిష్గా రాస్తే న్యూ అయితే. ఓకే, అండ్ నెక్స్ట్ యూనిట్స్. యూనిట్స్ ఈస్ ద frequency units is hertz, hz, hertz, or ఇంకా ఉంటాయి ఏంటిది 1/second, per second ఆల్సో వి కెన్ సే, ఆర్ ఇంకొకటి per second ఎలా రాయొచ్చు, 1/second అంటే సెకండ్ పవర్ -1 ఇలా కూడా రాయొచ్చు. సో మాక్సిమం అయితే దీన్ని ఫోకస్ చేస్తూ ఉంటారు హెడ్జ్ అని. ఒక్కోసారి మీకు ఇస్తానికి కన్ఫ్యూజన్ కోసం 1/second అంటే ఇది ఇస్తే ఇది ఇవ్వడు, ఓకే, మళ్ళీ ఇది ఇస్తే అది కూడా ఇవ్వడు, టెన్షన్ పడకూడదు. అదే అర్థమవుతుందా, అంటే హెడ్జ్ అనొచ్చు 1/second. 1/second ఏమంటారు అంటే పర్ సెకండ్ అంటారు. ఈ పర్ సెకండ్ ఎలా రాయొచ్చు, సెకండ్ పవర్ -1 గా కూడా రాయొచ్చు. ఇది ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ అర్థమైంది కదా, నెంబర్ ఆఫ్ వేవ్స్ పాస్డ్ ఇన్ ఏ యూనిట్ టైమ్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇప్పుడు డిస్కస్ చేసుకోవేది ఏంటంటే వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటది డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో రిలేషన్ అంటే నార్మల్గా వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఏముంటది, మధ్యలో ఎవరు, నార్మల్ అక్క చెల్లె అలాంటివి కాకుండా రిలేషన్షిప్ బిట్వీన్ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఎలా అయించు, లాంబ్డా అండ్ మ్యూగా. ఓకే, సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను కొన్ని వేవ్స్ డ్రా చేస్తా. ఇప్పుడు ఒక పర్సన్ ఇక్కడ నిలబడి ఉండు అనుకుందాం, ఒక యూనిట్ టైం కాడ. నేను ఇక్కడ నుంచి వేవ్స్ పంపిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వేవ్, నెక్స్ట్ ఓకే, తర్వాత ఇంకొక వేవ్ తీసుకుందాం. ఓకే, ఇలా అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి నేను వేవ్స్ పంపిస్తూ ఉన్నా, ఒక యూనిట్ టైంలో ఇక్కడ చెక్ చేస్తాను. ఇప్పుడు ఏంటిది, ఇదేంటి ఫ్రీక్వెన్సీ, ఎన్ని వేవ్స్ వెళ్ళినాయి, ఇప్పుడు ఇవి కౌంటింగ్ చేసాం అనుకో, 1 2, ఇక్కడ ఆఫ్ అక్కడ ఆఫ్ కౌంట్ చేస్తే ఇది ఎంత అయింది, 3. ఫ్రీక్వెన్సీ ఇస్ 3. ఇది 1 2 3 4 5 అనుకుందాం, ఇంకా ఆఫ్లో ఏముంది 5. ఇక్కడ 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అంటే ఏంటి, ఇవి ఫ్రీక్వెన్సీ. ఓకే, నేను ఇక్కడ ప్రాపర్గా ఇది వేవ్ లెంత్, ఇవేమో ఫ్రీక్వెన్సీలు, ఈ వేవ్ లెంత్లు ఇవి. వేవ్ లెంత్ అంటే ఇప్పుడు చూడండి, ఫ్రీక్వెన్సీ ఏమైతుంది, స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంది. వేవ్ లెంత్లు ఏమైతున్నాయి చూడండి, స్లోగా డిక్రీజ్ అవుతూ ఉంది. అంటే ఇప్పుడు నార్మల్ గా దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు, ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇంక్రీజింగ్, వేవ్ లెంత్ ఈజ్ డిక్రీజింగ్. అంటే ఎలా చెప్పొచ్చు, ఈ వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతున్నా కొద్దీ ఫ్రీక్వెన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఒకటి ఇంక్రీజ్ అయ్యి ఇంకొకటి డిక్రీజ్ అయింది అనుకో, దాన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటారు. అదే ఒకటి ఇంక్రీజ్ అయ్యి ఇంకోటి కూడా ఇంక్రీజ్ అయింది అనుకో, దాన్ని ఏమంటారు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటారు. ఓకేనా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు, లాంబ్డా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మ్యూ, ఆర్ ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా. ఇదే కదా, ఇది ఇప్పుడు ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేస్తే మనము కాన్స్టెంట్ రాయొచ్చు, ఈక్వల్ టు సి బై లాంబ్డా. సో దీన్ని ఏమొచ్చు, సి ఈక్వల్ టు మ్యూ లాంబ్డా. సి అనేది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ కాన్స్టాంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ స్పీడ్, అది ఎంత ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పీడ్ ఆఫ్ వేవ్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్, సి ఈక్వల్ టు. ఓకే, ఇది అంటే దీన్ని బట్టి ఇప్పుడు మనం రాయాల్సిన పాయింట్ ఏంటిది, మేజర్ పాయింట్ ఏం రాస్తామంటే, ఇఫ్ వేవ్ లెంత్ ఈజ్ ఇంక్రీజెస్ ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్, ఆర్ ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు ఏమన్నాం, వేవ్ లెంత్ ఇంక్రీజెస్ ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్, దానికి ద వేవ్ లెంత్ డిక్రీజెస్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్ అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఒకటి తగ్గితే ఇంకొకటి పెరుగుతుంది.
అంతే కదా, ఒకటి తగ్గింది అనుకో ఇంకోటి పెరుగుతూ ఉంటది, అదే ఇంకోటి పెరిగింది అనుకో ఇంకోటి తగ్గుతుంటది. ఇప్పుడు ఇక్కడ చూడండి వేవ్ లెంత్ అనేది తగ్గుకుంటూ వచ్చింది, ఫ్రీక్వెన్సీ ఏమైంది ఇంక్రీజ్ అవ్వకుంటూ వచ్చింది, అంటే ఇన్వర్స్లీ ఉన్నాయి కదా, అంటే వేవ్ లెంత్ కి ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీతో పాటు ఎనర్జీని తీసుకొద్దాం. ఓకే, ఇవి ఇలానే ఉండని ఈ రిలేషన్ రాసుకున్న తర్వాత నెక్స్ట్ హెడ్డింగ్ ఏంది, వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ, ఇంకొకరిని ఎవరిని తీసుకొద్దామంటే ఎనర్జీ. ఎనర్జీ ఈ ముగ్గురికి రిలేషన్ ఎలా ఉంటది అంటే ఇప్పుడు నార్మల్ గా ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు నువ్వు ఒక చెరువులో ఒక స్టోన్ ఇచ్చినావు అనుకో, ఒక చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినావు అనుకో, అంటే వేవ్ ఎలా ఉంటది ఇలా ఒక చిన్న డిస్టర్బ్ చేయగానే ఇలా వెళ్ళిపోతుంది. అదే నువ్వు కంటిన్యూస్ గా డిస్టర్బ్ చేసినావు అనుకో ఇలా వేవ్స్ వస్తూనే ఉంటాయి, అంటే ఇంకా డిస్టర్బ్ చేసినావు అనుకో ఇలా వస్తూనే ఉంటాయి. అంటే ఏంటిది ఎనర్జీ ఎక్కువ ఎక్కడ ఉంది, చిన్న వేవ్ లెంత్ ఉన్న కాడ ఎనర్జీ ఎక్కువ ఉంది కదా, అంటే తక్కువ వేవ్ లెంత్ ఉన్న కాడ ఎక్కువ ఎనర్జీ ఉంది. తక్కువ వేవ్ లెంత్ ఉన్న కాడ ఎక్కువ ఎనర్జీ ఉందంటే వేవ్ లెంత్ కి ఎనర్జీకి రిలేషన్ ఎలా ఉంది ఇప్పుడు చూడండి, ఇఫ్ ద లెస్ ఎనర్జీ మోర్ వేవ్ లెంత్, అంటే ఇప్పుడు నువ్వు చాలా కంటిన్యూస్ గా డిస్టర్బ్ చేస్తుంటే వేవ్స్ వస్తూ ఉంటాయి, అంటే ఎక్కువ ఎనర్జీని వాడుతూ ఉన్నాను అనుకుందాం. అంటే ఇప్పుడు ఎలా చెప్పొచ్చు వేవ్ లెంత్ అనేది తక్కువ, అంటే వేవ్ లెంత్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ కదా, అంటే వేవ్ లెంత్ ఎక్కువ ఉంటే ఎనర్జీ తక్కువ ఉంటుంది. అదే దీన్ని ఇలా రాయొచ్చు కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/వేవ్ లెంత్ అంటే ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్ కి ఎనర్జీకి రిలేషన్ ఎలా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే, అంటే ఇఫ్ ద వేవ్ లెంత్ ఈస్ ఇంక్రీజెస్ ఎనర్జీ డిక్రీజెస్, అంటే వేవ్ లెంత్ ఎక్కువ ఉన్న వేవ్ లెంత్ కి ఎనర్జీ అనేది తక్కువ ఉంటది, తక్కువ వేవ్ లెంత్ ఉన్న వాటికి ఎక్కువ ఎనర్జీ ఉంటది. ఓకే, దానికోసమే ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంటాం. ఇలాంటప్పుడు ఇప్పుడు ఈ మూడిట్లలో ఎక్కువ ఎనర్జీ దేనికి ఉంది, లాస్ట్ వేవ్ కి కదా ఎనర్జీ ఎక్కువ ఉంది. ఓకే, లాస్ట్ వేవ్ కి ఇంకొకటి ఎక్కువ ఉంది అన్న ఏంటిది ఫ్రీక్వెన్సీ. అంటే ఇప్పుడు మూడింటిని కంబైన్ చేద్దాం చూడండి, ఇఫ్ ద ఎనర్జీ ఇప్పుడు వేవ్ లెంత్ ఇస్ ఇంక్రీజెస్ ఎనర్జీ డిక్రీజెస్. ఓకే, అంటే ఇప్పుడు మూడింటిని కంపేర్ చేస్తే ఎలా రాయొచ్చు, ఇప్పుడు ఇందులో ఫ్రీక్వెన్సీ ఇస్ మ్యాక్సిమం, దీనికి ఫ్రీక్వెన్సీ మ్యాక్సిమం ఉన్నప్పుడు దీనికి ఇంకోటి ఏం మ్యాక్సిమం ఉన్నాం ఎనర్జీ, అంటే ఎనర్జీ ఎక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎనర్జీ తక్కువ ఉంది, ఫ్రీక్వెన్సీ కూడా తక్కువ ఉంది, అంటే దీన్ని బట్టి ఫ్రీక్వెన్సీ తగ్గితే ఎనర్జీ కూడా తగ్గుతుంది, ఫ్రీక్వెన్సీ పెరిగితే ఎనర్జీ కూడా పెరుగుతుంది. అంటే ఫ్రీక్వెన్సీ మ్యూ ప్రపోర్షనల్ టు ఈ ఆల్సో వి కెన్ రైట్. అంటే దీని రిలేషన్ ఏంది, ద వేవ్ లెంత్ ఈజ్ ఇంక్రీజెస్ ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్ ఎనర్జీ ఆల్సో డిక్రీజెస్. ఇప్పుడు ఈ మూడు రిలేషన్ ని కంబైన్ చేసి చేద్దాం, వేవ్ లెంత్ ఇంక్రీజెస్ frequency decreases as well as energy also decreases. ఇప్పుడు దీన్ని if the wavelength increases frequency అదే రాస్తున్నాం, if the wavelength is decreases frequency increases energy also increases. అంటే ఇప్పుడు చూడండి ఇదొక్కటి ఈ రెండింటితో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది, అంతే కదా, ఇది ఒక్కటి ఈ రెండింటితో ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంది. అదే వీటికి చూడండి డైరెక్ట్లీ ప్రపోర్షన్, అంటే ఇది తగ్గితే ఇది తగ్గింది, ఇది పెరిగితే ఇది పెరిగింది, అంటే వేవ్ లెంత్ కి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అదే వేవ్ లెంత్ ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఎనర్జీ చూసినాం అనుకో, ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే వెరీ ఈజీ పాయింట్స్. ఎనర్జీ దేనికి ఎక్కువ ఉంటది, రెండు చెప్పొచ్చు, ఎనర్జీ దేనికి ఎక్కువ ఉంటది, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నదానికి, మళ్ళీ విధంగా వేవ్ లెంత్ తక్కువ ఉన్నదానికి. అంటే ఇప్పుడు ఈ 4 వేవ్ 1 2 3 4 వేవ్స్ ఉన్నాయి కదా, ఈ 4 వేవ్స్ లో ఎక్కువ ఎనర్జీ దేనికి ఉంటది, ఇగో ఫ్రీక్వెన్సీ 14 ఉన్నదానికి ఎక్కువ ఎనర్జీ ఉంటది, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది. ఫ్రీక్వెన్సీ ఎందుకు ఎక్కువ ఉంది, వేవ్ లెంత్ తక్కువ ఉంది కాబట్టి. అర్థమవుతుందా, వెరీ ఈజీ. ఇఫ్ ద వేవ్ లెంత్ ఇంక్రీజెస్ రిమైనింగ్ టు డిక్రీజెస్, ఇఫ్ ద వేవ్ లెంత్ డిక్రీజెస్ రిమైనింగ్ టు ఇంక్రీజెస్, అంతే. అర్థమవుతుంది కదా, ఇదే రిలేషన్. ఎప్పుడు ఏం చేద్దామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ స్పెక్ట్రమ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ డెఫినేషన్ వాట్, the collection of all varieties of wavelengths or group of wavelengths is called electromagnetic spectrum. How do you define the electromagnetic spectrum?
electromagnetic spectrum. So electromagnetic spectrum means, what is the definition of electromagnetic spectrum? Means the collection of all varieties of wavelengths is called electromagnetic spectrum. Electromagnetic spectrum is classified into 3 types. మన కన్వెన్స్ కోసం క్లాసిఫై చేసాము. టెక్స్ట్ బుక్ లో ఏం క్లాసిఫైడ్ ఇంటో ఎలాంటి ఏం లేవు, అర్థం కావడం కోసం నేను డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ వన్ ఈజ్ UV rays. Second one is visible spectrum అనొచ్చు, visible light కూడా అనొచ్చు. Third one is IR rays. Okay, UV rays, visible spectrum or visible light, IR rays. UV means what? Ultraviolet rays. Okay, and next visible spectrum, nothing but VIBGYOR colors. IR means infrared rays. These are the rays. Okay, now we can draw the electromagnetic spectrum. So these 3 types understood. ఈ 3 types లో ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు UV rays ఉన్నాయి కదా, UV rays లో ఎక్స్ రేస్, గామా రేస్, కాస్మిక్ రేస్ ఉంటాయి. మళ్ళీ తర్వాత విజిబుల్ లో వైలెట్ టు రెడ్, మళ్ళీ తర్వాత ఐఆర్ రేస్ లో బ్రాడ్కాస్ట్ రేస్. ఓకే, మళ్ళీ రేడియో వేవ్స్, నార్మల్ గా మొబైల్ సిగ్నల్ వచ్చే సిగ్నల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒక వేవ్ ఫామ్. ఓకే, ఇవన్నీ అంటే ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మీకు టెక్స్ట్ బుక్ లో డ్రాయింగ్ ఉంటుంది, నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ఇగో ఇది ఉంది కదా, ఇందులో ఈ బ్లాక్ లో మీరు అబ్జర్వ్ చేసినాక చిన్న చిన్న లైన్స్ నుంచి పెద్ద వేవ్ లెక్క ఫామ్ అయింది. ఇది మనం దీన్ని క్లాసిఫై చేసినాము. సో ఎలా క్లాసిఫై చేసామో ఇవి నోట్ డౌన్ చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే, నేను డ్రా చేస్తాను చూడండి వేవ్ ఎలా ఉంటుందో. సో మన కన్వెన్స్ కోసం ఈ 3 types గా డివైడ్ చేసుకున్నాం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ వేవ్, చిన్న వేవ్ నుంచి, అంటే మన యూనివర్స్ లో ఉండే అతి చిన్న వేవ్ నుంచి అతి పెద్ద వేవ్ వరకు అన్ని ఒక దాంట్లో డ్రాయింగ్ ఉన్నాయి. అంటే ఇది, అంటే ఇది మొత్తం ఈ నుంచి ఈడి వరకు ఇది యూవీ రేస్ అనుకోండి. యూవీ రేస్ లో ఎక్స్ రేస్, గామా రేస్, కాస్మిక్ రేస్ ఇవన్నీ. మళ్ళీ తర్వాత ఇదేంటి, విజిబుల్. ఇవి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటిది, ఇదంతా ఐఆర్ రేస్ అనుకుందాం. ఓకే, దీని గురించి చూడండి. ఇప్పుడు ఇది పెద్ద ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ అని ఏం కాదు, నార్మల్ గా ఇక్కడ ఏంటంటే అబ్జెక్ట్ లో ఇంపార్టెంట్ ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ వేవ్ లెంత్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి కదా, అంటే వీటికి ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇటు ముందర పోతున్న కొద్దీ ఎనర్జీ అనేది తక్కువ అవుతుంది అన్నట్టే కదా. ఎందుకు, వేవ్ లెంత్ ఈజ్ డిక్రీజింగ్, ఎనర్జీ ఆల్సో వేవ్ లెంత్ ఈజ్ ఇంక్రీజింగ్, ఎనర్జీ డిక్రీజెస్. ఇక్కడ వేవ్ లెంత్ ఈజ్ డిక్రీజింగ్, ఎనర్జీ ఇంక్రీజెస్. అంటే ఇవి చాలా స్ట్రాంగ్ వేవ్స్ అన్నట్టు. మినిమం వేవ్ లెంత్ ఎంత ఉంటుంది అంటే 10⁻⁻12 మీటర్స్. కాస్మిక్ రేస్ మోస్ట్ పవర్ఫుల్ ఏవి ఎక్కడ యూజ్ చేస్తారంటే న్యూక్లియస్ అంటే ఇప్పుడు నార్మల్ గా ఈ రేస్, ఈ కాస్మిక్ రేస్ అప్లై చేసినావు అనుకో, నీ బాడీలో నుంచి బయటకు వచ్చేస్తారు. అంత పవర్ఫుల్ గా ఉంటాయి, అంత పవర్ఫుల్ రేస్. అదే ఇవి ఇందులో ఎక్స్ రేస్ అంటే ఇప్పుడు నార్మల్ గా ఎక్స్రే గురించి వినే ఉంటారు. ఎక్స్ రేస్ ఏంది, నీకు ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయింది అనుకో, ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే తీసారు అనుకో, నీ స్కిన్ మొత్తం తీసి బోన్ తీయరు కదా, ఏంటిది జస్ట్ దాని కింద పెట్టండి, జిరాక్స్ లెక్క అనుకోండి, మొత్తం లోపల ఏమైందో చెప్పేస్తా. అంటే అవే అంత పవర్ఫుల్, దానికంటే పవర్ఫుల్ కాస్మిక్ రేస్. ఓకే, విజిబుల్ స్పెక్ట్రమ్ అనేది 400 నానోమీటర్ నుంచి 700 నానోమీటర్ వరకు ఉంటుంది. ఓకే, 400 to 700 అంటే వైలెట్ 400 ఉంటే విజిబుల్ లో ఏంటిది విబ్జిఆర్ కదా, వైలెట్ అనేది 400 ఉంటే రెడ్ అనేది 700 నానోమీటర్స్ ఉంటుంది. అదే విధంగా మీకు నార్మల్ గా ఇంకొకటి మేజర్ గా చెప్పాలి అంటే 1 నానోమీటర్ ఈక్వల్ టు, ఇప్పుడు నార్మల్ గా ఎలా చెప్పొచ్చు అంటే 1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻⁹ మీటర్స్. ఇంకొకటి 1 ఆమ్స్ట్రాంగ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్స్. నెక్స్ట్ 1 పైకోమీటర్
అంటే పిఎం అంటారు, మళ్ళీ పిఎం అంటే టైం అనుకుంటారు అని పిఎం రాయట్లే, ఈ రెండు ఒకటి. 10⁻⁻12 మీటర్స్ ఇవి, అర్థమవుతుందా? సో ఇవి నార్మల్ కన్వర్షన్స్, నానోమీటర్స్. ఓకే, మీటర్స్ అంటే 1 నానోమీటర్ మీనింగ్ 10⁻⁻9 మీటర్స్. 1 ఆమ్స్ట్రాంగ్ మీన్స్ 10⁻⁻10. 1 picometer means 10⁻⁻12. సో అండ్ హైయెస్ట్ వేవ్ లెంత్ మనకి యూనివర్స్ లో దొరికేది ఏంటంటే 10⁻3 మీటర్స్. అదే బ్రాడ్కాస్ట్ వేవ్స్ అంటారు. అంటే నార్మల్ గా సిగ్నల్స్ అంటే ఎఫ్ఎం రేడియో కానీ మళ్ళీ వైఫై సిగ్నల్స్, ఇవి బ్రాడ్కాస్ట్. మొబైల్ ఫోన్ సిగ్నల్స్ కూడా అనుకోండి. బ్రాడ్కాస్ట్ అంటే ఒక వేవ్ అనేది, అంటే ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ ఇంకో క్రస్ట్ టు క్రస్ట్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే నార్మల్ గా 10⁻3 అంటే ఎంత? 10⁻3 అంటే 1000 కదా, 1000 మీటర్స్. 1000 మీటర్ అంటే ఎంత? 1 కిలోమీటర్. అంటే 1 కిలోమీటర్ అంటే ఒక క్రస్ట్ టు ఇంకో క్రస్ట్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? మాక్సిమం లో 1 కిలోమీటర్ ఉంటది. అంటే చాలా వేవ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఏంది వీక్ వేవ్స్ అంటారు. మాక్సిమం ఏదైనా తుఫాన్ లాంటివి వచ్చాయనుకో నార్మల్ గా మనకు సిగ్నల్ కట్ అవుతూ ఉంటది. ఎందుకు? ఇవి చాలా వీక్ వేవ్. ఎందుకంటే వేవ్ లెంత్ చాలా పెద్దగా ఉంటే ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది. ఎనర్జీ తక్కువ ఉందనుకో చాలా వీక్ కదా, అంతే కదా. ఓకే, ఇవి. సో ఇప్పుడు ఇది అర్థమైంది కదా. సో ఇందులో మాక్సిమం మీకు గుర్తుపెట్టుకోవాల్సిందంటూ పెద్దగా ఏం లేదు. మినిమం వేవ్ ఎంత? 10⁻⁻12 మీటర్స్. అవి ఏంటంటే కాస్మిక్ రేస్. దాని తర్వాత మాక్సిమం వేవ్ లెంత్ అంటే ఇది మొత్తం ఒక వేవ్ కాదు, మళ్ళీ అంటే మన యూనివర్స్ లో దొరికే వేవ్స్ అన్ని కంబైన్ చేసి ఒక దాంట్లో డ్రా చేసి చూపిస్తున్నాం అంతే. ఇప్పుడు ఒక వేవ్ అనేది, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా వేవ్ ఉంది అనుకుందాం. ఈ నుంచి ఈడికి 10 మీటర్స్ ఉంది అనుకుందాం. ఈ నుంచి ఈడికి 10 మీటర్స్ తోనే ట్రావెల్ అయితే, అంటే మొత్తం వేవ్ అనేది ఒకటే తిరిగి ట్రావెల్ అయింది. ఈ నుంచి 10 మీటర్ ఉండి మళ్ళీ ఇంత పెద్దగా అయిపోదు, అర్థమవుతుందా? ఇందులో డ్రా చేసింది మాత్రం టైప్స్ ఆఫ్ వేవ్స్ ఒక దాంట్లో డ్రా చేసి చూపిస్తున్నాం మనము. ఓకే, మీ టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటుంది. టెక్స్ట్ బుక్ లో మీరు చూసారు అనుకో, నార్మల్ గా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో మీరు చూడండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో ఇందులో ఇంకో డార్క్ లో ఒక చిన్న వైట్ లైట్ వేవ్స్ ఉంటాయి చూడండి. అందులో చిన్న నుంచి చాలా పెద్దగా వస్తూ ఉంటది. అది మొత్తం ఒక వేవ్ కాదు, అన్ని యూనివర్స్ లో ఉన్న కలెక్షన్ ఆఫ్ ఆల్ వేవ్స్, అన్ని వేవ్స్ ని కలిపి ఒక దాంట్లో డ్రా చేసారు. ఓకే, సో అండ్ నెక్స్ట్ విజిబుల్ ఉంది కదా, విజిబుల్ స్పెక్ట్రమ్ అంటారు. విజిబుల్ అంటే ఇప్పుడు విబ్జిఆర్ కలర్స్ ఉన్నాయి కదా, ఈ విబ్జిఆర్ కలర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? ఇప్పుడు నార్మల్ గా దేనికంటే ముందు వి కాంట్ ఏబుల్ టు సీ దీస్ యూబీ రేస్. చూసినా కానీ నువ్వు తట్టుకోలేవు. ఇప్పుడు నార్మల్ గా సూర్యుడిని డైరెక్ట్ చూడడం, సన్ని డైరెక్ట్ చూస్తావా? చూసినావు అనుకో, తర్వాత నీకు సైట్ వచ్చేస్తుంది. అంటే అంత పవర్ఫుల్ గా ఉంటాయి. నార్మల్ గా మీ ఇంట్లో ఉండే ట్యూబ్ లైట్ లో బల్బ్ లో ఎల్ఈడి బల్బ్ ని డైరెక్ట్ చూడాలంటే కొంచెం చెయ్యి అడ్డు పెట్టుకున్నావు. ఇప్పుడు ఎవరైనా ఫోన్ లైట్ నుంచి నీ కరెక్ట్ కొట్టిరనుకో, లైట్ ఆఫ్ అని చెయ్యి అడ్డు పెట్టేస్తావు. అంటే ఆ లైట్ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. అలాంటిది ఇంత డేంజరస్ గా ఉన్న వాటిని నువ్వు చూడలేవు, ఇవి నీకు కనిపించవు. అంటే ఇక్కడ 3 చూడండి, ఇవి కనిపించినా చూడలేవు, ఇది కనిపించవు నువ్వు చూడు, ఇవి కనిపించవు కాబట్టి నువ్వు చూడు, ఇది ఒక్కటే నువ్వు చూపిస్తుంది. అంటే ఎంత? 400 to 700 నానోమీటర్ వేవ్స్ మాత్రమే. అంటే ఈ డిఫరెంట్ విబ్జిఆర్ కలర్స్ మాత్రమే నువ్వు చూడగలేదు. అంటే విత్ నేకెడ్ ఐ వి కెన్ ఏబుల్ టు సీ ఓన్లీ visible spectrum, remaining all we can't able to see. Here you can't bear, here you can't see, this only we can able to see. ఓకే, సో ఇప్పుడు ఇది వైలెట్ కలర్ ఉంది కదా, వైలెట్ కలర్, దీన్ని కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఎందుకు అంటారో చెప్తా. ఓకే, కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఎందుకు అంటారు వైలెట్ ని, విబ్జిఆర్ కలర్స్ అంటే? ఇప్పుడు వైలెట్ కలర్ ఫస్ట్ ఫామ్ అయింది అనుకో, వైలెట్ నుంచి డార్క్ వైలెట్ నుంచి స్లోగా కలర్ రెడ్యూస్ అవ్వకు, డార్క్ నుంచి పేల్ నుంచి కంప్లీట్ నుంచి ఇండిగోకి వెళ్ళిపోద్ది. డార్క్ ఇండిగో నుంచి స్లోగా వెళ్ళి బ్లూకి వెళ్ళిపోద్ది, బ్లూ నుంచి గ్రీన్ కి, గ్రీన్ నుంచి ఎల్లోకి, ఎల్లో నుంచి ఆరెంజ్ కి, ఆరెంజ్ నుంచి రెడ్ కి. అంటే మధ్యలో గ్యాప్ అనేది రాదు. మధ్యలో గ్యాప్ రాకపోవడం వల్ల కంటిన్యూస్ అన్న. మధ్యలో గ్యాప్ వచ్చిందనుకో అది వేరే స్పెక్ట్రమ్. తర్వాత నెక్స్ట్ క్లాస్ లో వచ్చినప్పుడు స్పెక్ట్రమ్స్ టైప్స్ డిస్కస్ చేసుకుందాము. దీన్ని విబ్జిఆర్ ని, అంటే రెయిన్బో ఇస్ ద వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది కంటిన్యూస్ స్పెక్ట్రమ్. Continuous spectrum, word itself is there. Continuous means what? There is no discrete, means there is no gap లేని దాన్నే కంటిన్యూస్ అంటారు. ఓకే, విబ్జిఆర్ ఇస్ ద, అంటే విజిబుల్ స్పెక్ట్రమ్ ఇస్ ద వన్ ఆఫ్ ది కంటిన్యూస్ స్పెక్ట్రమ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద రెయిన్బో. ఓకే, ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా ఒక పార్టికల్ ఉందనుకో, పార్టికల్ ని డిస్టర్బ్ చేసినాం అనుకో, ఇట్ విల్ క్రియేట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే వేవ్ అనేది కంటిన్యూస్ గా డిస్టర్బ్ చేస్తున్నా కొద్ది ఏమైంది, ఇప్పుడు వేవ్ కంటిన్యూస్ గా
ఎనర్జీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎనర్జీ అంటే ఏంటిది? రేడియేషన్ ఫామ్. వెన్ ద కంటిన్యూస్లీ డిస్టర్బింగ్, కంటిన్యూస్ గా మూవ్మెంట్ వస్తుంది. మూవ్మెంట్ అంటే అది జరుగుతుంది, మూవ్మెంట్ ఇస్తుంది అంటే దానికి ఎనర్జీ ఉన్నట్టే కదా. ఎనర్జీ ఉంది అంటే రేడియేషన్ ఉన్నట్టే కదా. ఇప్పుడు సన్ లైట్ ఉంది, సోర్స్ ఆఫ్ సన్. సన్ నుంచి కంటిన్యూస్ గా ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఎనర్జీ వస్తుంది అంటే రేడియేషన్ కూడా రిలీజ్ చేస్తుంది కదా కంటిన్యూస్ గా. ఓకే, ఆ ఎనర్జీ అనేది ఎనర్జీ అనేది ఎలా రిలీజ్ చేస్తుంది? ఓకే, ఎనర్జీ అనేది ఎలా రిలీజ్ చేస్తుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. నార్మల్ గా రూథర్ఫర్డ్ ఏమంటాడంటే ఎనర్జీ అనేది కంటిన్యూస్ గా ఫ్లో అవుతుంది. అంటే నార్మల్ గా ఇప్పుడు పైప్ లో వాటర్ ఫ్లో అవుతుంది అనుకో, ఎలా ఫ్లో అవుతుంది? కంటిన్యూస్ గా ఫ్లో అవుతూనే ఉంటుంది. కానీ మ్యాక్స్ ప్లాంక్ ఏం చెప్తాడంటే, మ్యాక్స్, ఓకే స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. సో మ్యాక్స్ ప్లాంక్ ప్రకారం ఎనర్జీ విల్ రిలీజ్ ఇన్ ద హెచ్ న్యూ ఫార్మ్. ఎనర్జీ విల్ రిలీజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెచ్ న్యూ. హెచ్ న్యూ అంటే ఏంటిదంటే, అంటే ఫస్ట్ ఎనర్జీ అనేది కంటిన్యూస్ గా రిలీజ్ అవ్వదు, హెచ్ న్యూ మల్టిపుల్స్ గా రిలీజ్ అవుతుంది అని ఫార్ములా ఇచ్చిండు. ఇక్కడ ఈ అంటే ఏంటిది? ఈ ఇస్ ద ఎనర్జీ, హెచ్ ఇస్ ద మ్యాక్స్ ప్లాంక్ కాన్స్టాంట్. Planck's constant, that value is 6.626 into 10 power minus 34 joule second. And mu means you know that frequency. అర్థమవుతుందా? ఇది అంటే ఈ విధంగా ఎనర్జీ రిలీజ్ అంటే ఫస్ట్ వన్ ఉందనుకో, ఫస్ట్ రిలీజ్ ద 1h న్యూ, సెకండ్ వేవ్ రిలీజ్ ద 2h న్యూ, థర్డ్ వన్ 3h న్యూ, ఓకే ఫోర్త్ వన్ 4h న్యూ. అంటే మల్టిపుల్స్ గా రిలీజ్ చేస్తుంది కానీ కంటిన్యూస్ గా రిలీజ్ చేయదు అని చెప్తాడు మ్యాక్స్ ప్లాంక్ అనేది. ఓకే, ఒక పార్టికల్ మూవ్ అవుతుంది అంటే అదేంటిది? ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ ఉందంటే రేడియేషన్ ఉందంటే, రేడియేషన్ ఉందంటే ఆ ఎనర్జీ ఎలా రిలీజ్ చేస్తుంది అంటే మల్టిపుల్స్ ఆఫ్ హెచ్ న్యూగా రిలీజ్ చేస్తుంది అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసుకుందాం అంటే స్పెక్ట్రమ్స్, టైప్స్ ఆఫ్ స్పెక్ట్రమ్స్, continuous spectrum, discrete spectrum, okay, line spectrum, band spectrum, so many spectrums are there. Next class we will discuss. అండ్ మీకు ఎలాంటి టాపిక్స్ లో డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ చేసారనుకో, ఆ టాపిక్ ని క్లియర్ చేస్తా. మళ్ళీ ఈ కంటిన్యూస్ గా వీడియోస్ వచ్చాయి, లెసన్ వైజ్ గా వస్తూనే ఉంటాయి. మీకు ఏదన్నా మాకు ఈ టాపిక్ అర్థం కాలేదు సార్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఆ చిన్న టాపిక్స్ ని క్విక్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. లెసన్లు అయితే మాక్సిమం దసరాలోపు ఒక 7-8 లెసన్ లోపు, అంటే 6th కదా ఇప్పుడు రన్నింగ్, మాక్సిమం 9 లెసన్స్ అంటే ఎలక్ట్రిసిటీ వచ్చే లోపు చూస్తా దసరా దాకా. ఓకేనా, మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మాక్సిమం డెప్త్ ఎంత ఉంటే అంతకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే జస్ట్ పేషెన్స్ తో క్లాసులు వింటే సరిపోద్ది. అండ్ ఇంకొకటి, కొంచెం సపోర్టివ్ గా లైక్ చేసారనుకో నాకు కూడా సపోర్టివ్ ఇంకా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.